So now today we are going to discuss CSS. What is the use of CSS and why we are using CSS? By using CSS, we can decorate the web page. సో సిఎస్ఎస్ యూస్ చేసుకొని మనం వెబ్ పేజ్ ని డెకరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి చాలా ఇన్బిల్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. బై యూజింగ్ దట్ ఇన్బిల్ట్ ప్రాపర్టీస్ వీఆర్ గోయింగ్ టు డెకరేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకోండి. సో దానికి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయడం, ఫాంట్ కలర్స్ అప్లై చేయడం, అలానే మనకు సో ఫాంట్ ఫ్యామిలీస్ అప్లై చేయడం. సో ఇలాంటివన్నీ కూడా మనం సో బై యూజింగ్ సిఎస్ఎస్ వీ కెన్ డూ దట్. అలానే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, సో మల్టిపుల్ ప్రాపర్టీస్ మనం సిఎస్ఎస్ ని యూస్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. సో సిఎస్ఎస్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే, so here we have the syntax like this: selector. So then we can write the property, then we can write the value. So ఇలా మనం CSS syntax అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెలెక్టర్ ఉంది కదా. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెలెక్టర్? బై యూజింగ్ దిస్ సెలెక్టర్ వీ కెన్ అప్లై స్టైల్స్ టు HTML ఎలిమెంట్. మనం ఈ సెలెక్టర్స్ యూజ్ చేసుకొని HTML ఎలిమెంట్స్ కి స్టైల్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. అది ఎలా అప్లై చేస్తాం? సో హౌ మెనీ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ వీ హ్యావ్ విల్ డిస్కస్ నౌ. So by using CSS, we can decorate the web page, and CSS stands for cascading style sheet. So మనం సింపుల్ గా చెప్పుకోవాలంటే CSS అప్లై చేయక ముందు వితౌట్ మేకప్ అని చెప్పొచ్చు, CSS అప్లై చేసినాక విత్ మేకప్ అని చెప్పొచ్చు అనమాట ఒక వెబ్ పేజ్ అనేది. సో కంప్లీట్ డెకరేషన్ పార్ట్ మొత్తం కూడా మీకు ఫుల్ క్లారిటీగా మనకు అప్లై అవుతుంది అనమాట. సో అంటే అపీరియన్స్ వైజ్ గా లుక్ అండ్ ఫీల్ అనేది బాగుంటుంది. సో సిఎస్ఎస్ సింటాక్స్ అనేది సెలెక్టర్, ప్రాపర్టీ, కొలన్, వాల్యూ. సో ఫస్ట్ సెలెక్టర్ ఈస్ క్లాస్ సెలెక్టర్. సో ఈ క్లాస్ సెలెక్టర్ అనేది మన HTML లో క్లాస్ అట్రిబ్యూట్ అని చెప్తున్నాం కదా. సో క్లాస్ అట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటి? సో దాన్ని ఇక్కడ క్లాస్ సెలెక్టర్ అంటారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లాస్ అట్రిబ్యూట్? బై యూజింగ్ క్లాస్ అట్రిబ్యూట్ వీ కెన్ అప్లై స్టైల్స్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్ అట్ ఏ టైం కదా. సో ఒక్కసారి డిక్లేర్ చేసి క్లాస్ ని ఎన్నిసార్లు అయినా మనం కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్ ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ లైక్ సమ్ పారాగ్రాఫ్ ఆఫ్ కంటెంట్స్. సో నార్మల్ గా మనం ఈ పారాగ్రాఫ్ ఆఫ్ కంటెంట్ మనం రన్ చేసినప్పుడు సో వీ హ్యావ్ ద ఎటువంటి మనకు స్టైల్స్ ఏం లేకుండా జస్ట్ వీ హ్యావ్ ద కంటెంట్స్ లైక్ దిస్. సో ఇలా మనకు డిస్ప్లే అవడం జరిగింది. సో ఇప్పుడు నేను దీనికి స్టైల్స్ అప్లై చేయాలి. మనము నార్మల్ గా HTML ఎలా రాస్తున్నాము? బై యూజింగ్ స్టైల్ ట్యాగ్ కదా. సో ఇక్కడ కూడా నేను స్టైల్ ట్యాగ్ తీసుకుంటాను. సో వెన్ ఎవర్ ఇఫ్ యు ఆర్ డిక్లేరింగ్ క్లాస్ సెలెక్టర్, సో వీ కెన్ యూజ్ ద డాట్ ABC. ABC ఇస్ ద సెలెక్టర్ నేమ్ హియర్. సో క్లాస్ నేమ్ అనమాట. సో అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ రాస్తున్నాను, రెడ్ అనేసి ఇలా డిక్లేర్ చేసుకున్నాను. సో సేమ్ థింగ్ నే మన HTML లో అట్రిబ్యూట్ అంటున్నాం కదా, క్లాస్ అట్రిబ్యూట్ అంటాం కదా. ఇక్కడ దీన్ని క్లాస్ సెలెక్టర్ అంటారు అనమాట. సో క్లాస్ సెలెక్టర్ ని డిక్లేర్ చేయాలంటే బై యూజింగ్ డాట్ ఆపరేటర్ అండ్ క్లాస్ నేమ్. సో ఇఫ్ యూ వాంట్ టు కాల్, సో సింప్లీ వీ కెన్ యూజ్ క్లాస్ ఈక్వల్ టు ABC. సో మనకి ఎన్ని దానికైతే మనం కాల్ చేయాలనుకున్నామో అన్ని సార్లు అన్ని పారాగ్రాఫ్స్ కి, అన్ని H1s కి, అన్ని H2s కి కాల్ చేసుకోవచ్చు. అంటే ఎన్ని ఎలిమెంట్స్ కాల్ అన్ని ఎలిమెంట్స్ కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లాస్ సెలెక్టర్. సో అలానే మనం ఐడి సెలెక్టర్ కూడా చూసాము. ఐడి అనేది ఏంటి? ఓన్లీ వన్ టైం వీ కెన్ కాల్ ఇట్ కదా. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్. సో ఫస్ట్ మనకి ఏంటి? క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ అనేది ఏం చేస్తున్నాము? బై యూజింగ్ డాట్ ఆపరేటర్ వీ కెన్ డిక్లేర్ ద క్లాస్ సెలెక్టర్ అండ్ హియర్ వీ కెన్ కాల్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో మీరు ఈ క్లాస్ సెలెక్టర్ ని ఎన్నిసార్లు కాల్ అంటే అన్నిసార్లు మనం కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్లాస్ సెలెక్టర్. సో ఎగ్జాంపుల్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఏబీసీ అని తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? కలర్ కోలన్ రెడ్ అని తీసుకున్నాను. సో దెన్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ హియర్. సో ఎలా కాల్ చేస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ పి క్లాస్ ఈక్వల్ టు ABC. ఇలా మనం కాల్ చేసుకోవచ్చు. అది H1. సో అలా మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్ కాల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్లాస్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ ఈస్ ఐడి సెలెక్టర్. సో ఈ ఐడి సెలెక్టర్ అనేది ఎలా ఉంటుందంటే, సో సింప్లీ వీ కెన్ యూస్ హ్యాష్ ఆపరేటర్ అనమాట డిక్లరేషన్ కి. హ్యాష్ ABC, దెన్ వీ కెన్ రైట్ ద ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ సో కలర్ అనే ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను. ఇలా మనం అప్లై చేసుకున్నాం. సో దీని కాలింగ్ వచ్చి మనము జస్ట్ పి. సో ఇక్కడే మనం ఐడి ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఐడి నేమ్ హియర్ ABC. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్లాస్ సెలెక్టర్ అండ్ ఐడి సెలెక్టర్. సో నెక్స్ట్ వన్ ఈస్ థర్డ్ వన్ ఈస్ డిసెండెంట్ సెలెక్టర్. డిసెండెంట్ ఆర్ ఎలిమెంట్. సో డిసెండెంట్ అన్న ఎలిమెంట్ సెలెక్టర్ అన్న రెండు కూడా ఒకటే. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిసెండెంట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎలిమెంట్ సెలెక్టర్? సో ఇక్కడ మీరు పారాగ్రాఫ్స్ మనకు మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఎన్ని పారాగ్రాఫ్స్ అయితే ఉన్నాయో అన్ని పారాగ్రాఫ్స్ కి ఒక స్టైల్ అనేది అప్లై అవ్వాలనుకుంటున్నాను. సో డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నామంటే డిసెండెంట్ సెలెక్టర్ అన్నప్పుడు డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ద ట్యాగ్ నేమ్. సో మీరు ఏ ట్యాగ్ అయితే అప్లై చేయాలో ఆ ట్యాగ్ నేమ్ రాస్తారు. ఎక్కడెక్కడ మీరు కాల్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట. సో నౌ వీ కెన్ అబ్జర్వ్. సో ఇట్ విల్ అప్లై ఫర్ ఆల్ పారాగ్రాఫ్స్. మీకు అన్ని పారాగ్రాఫ్స్ కూడా ఒకేసారి అప్లై అయిపోయింది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిసెండెంట్ సెలెక్టర్. సో
సో డిసెండెంట్ సెలెక్టర్ అనేది ఎందుకోసం యూస్ చేస్తామంటే, సో మీరు ఏదైనా ఒక స్టైల్స్ అనేది అట్ ఎ టైమ్ ఆల్ ఎలిమెంట్స్ మన ఒక వెబ్ పేజ్‌లో హెచ్1లో ఒక 5 ఉన్నాయనుకోండి. ఆ 5కి ఒకే స్టైల్ కావాలనుకోండి. సో డైరెక్ట్‌లీ వి కెన్ రైట్ ద హెచ్1 హియర్. అలానే ఇప్పుడు పారాగ్రాఫ్స్ ఎక్కడ ఉన్నా కూడా ఈ పేజ్‌లో నాకు అన్నిటికి కూడా నాకు రెడ్ కలర్ కావాలనుకుంటున్నాను. సో ఆటోమేటిక్‌లీ వి కెన్ డూ దట్. దిస్ ఈస్ ద డిసెండెంట్ సెలెక్టర్. డిసెండెంట్ సెలెక్టర్ అంటే ఏంటంటే డైరెక్ట్‌గా ట్యాగ్ నేమ్‌కే రాసేయొచ్చనమాట. మీరు ఏదైతే ట్యాగ్ నేమ్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ పీ ట్యాగ్ అనుకోండి. పీ ట్యాగ్ రాసేసాను. డైరెక్ట్‌లీ వి కెన్ రైట్ కలర్ కోలన్ రెడ్ అనమాట. సో ఏదైతే ట్యాగ్‌కి అప్లై చేయాలో ఆ ట్యాగ్‌కి డైరెక్ట్‌గా రాసుకోవచ్చు. దట్ ఈస్ సో డిసెండెంట్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ ఈస్ గ్రూపింగ్ సెలెక్టర్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రూపింగ్ సెలెక్టర్? సో గ్రూపింగ్ సెలెక్టర్ అంటే ఏంటంటే వీ కెన్ అప్లై స్టైల్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను ఏం చేస్తానంటే హెచ్1 అని తీసుకున్నాను. సో వెల్కమ్ టు ఈ లెర్న్ ఇన్ఫోటెక్ అనేసి జస్ట్ ఒక హెడ్డింగ్ లాగా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఈ కలర్ రెడ్ అనేది పారాగ్రాఫ్ కి కావాలి, అలానే హెచ్1 కి కూడా కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ డిసెండెంట్ కావాలనుకోండి, అగైన్ వీ కెన్ రైట్ లైక్ దిస్ కదా, కలర్ కోలన్ రెడ్ అని రాసుకుంటారు కదా. సో అలా కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కలర్ చూడండి, ప్రాపర్టీ సేమ్, వాల్యూ కూడా సేమ్. అలాంటప్పుడు మళ్ళీ మీరు రాయకుండా సో వీ కెన్ సింప్లీ యూజ్ గ్రూపింగ్ సెలెక్టర్ అనమాట. సో కామా ప్లేస్ చేసుకొని హెచ్1 అని ఇచ్చాను. సో నౌ జస్ట్ గో త్రూ ద అవుట్పుట్. సో మీకు హెచ్1 కి కూడా కలర్ అప్లై ఉంటుంది. సో ఇలా అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ గ్రూపింగ్ సెలెక్టర్. సో గ్రూపింగ్ సెలెక్టర్ అనేది ఎందుకోసం యూస్ చేస్తున్నామంటే వీ కెన్ అప్లై స్టైల్స్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్ అట్ ఎ టైమ్. సో మీరు మోర్ దెన్ 1 ఎలిమెంట్ కి మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ద గ్రూపింగ్ సెలెక్టర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 డిసెండెంట్స్ కి కామా పెట్టాను. అలానే మేబీ మీకు ఫ్యూచర్ లో 2 క్లాసెస్ యూస్ చేసుకోవచ్చు. అంటే మోర్ దెన్ 1 క్లాస్ కావచ్చు, మోర్ దెన్ 1 డిసెండెంట్ కావచ్చు, మోర్ దెన్ 1 సో ఐడి కావచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సో డిసెండెంట్ సెలెక్టర్. సారీ గ్రూపింగ్ సెలెక్టర్. సో గ్రూపింగ్ సెలెక్టర్ అనేది ఎందుకోసం యూస్ చేస్తున్నామంటే వీ కెన్ అప్లై సేమ్ స్టైల్స్ టు మల్టిపుల్ ఎలిమెంట్స్, మల్టిపుల్ ట్యాగ్స్ కి, మల్టిపుల్ క్లాసెస్ కి, మల్టిపుల్ ఐడీస్ కి సేమ్ స్టైల్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రూపింగ్ సెలెక్టర్. సో క్లియర్ రైట్? సో నెక్స్ట్ వన్ ఈజ్ యూనివర్సల్ సెలెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక బటన్ కూడా తీసుకుంటున్నాను. నా ఇంటెన్షన్ ఏంటంటే మీ దగ్గర ఇప్పుడు ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నాయో, అంటే ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయో, ఏ ట్యాగ్స్ ఉన్నాయి వెబ్ పేజ్‌లో, అన్ని ట్యాగ్స్ కి కూడా నాకు ఒకే కలర్ అప్లై అవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి హెచ్2కి కలర్ లేదు. అలానే బటన్ టెక్స్ట్ కూడా బ్లాక్ లోనే ఉంది. నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ వెబ్ పేజ్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ కి నాకు స్టైల్స్ అప్లై అవ్వాలనుకుంటున్నాను. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటంటే సో ఇట్ విల్ ఆటోమేటిక్‌లీ అప్లై టు ఆల్ ఎలిమెంట్స్. సో మీరు ఎక్కడ కూడా కాల్ చేయాల్సిన అవసరం లేదు. మన వెబ్ పేజ్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ కి కూడా అట్ ఎ టైమ్ అప్లై అయిపోతది. దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సెలెక్టర్. యూనివర్సల్ సెలెక్టర్ అంటే ఏంటంటే సో ఫర్ ఆల్ ఎలిమెంట్స్ యూనివర్సల్ సెలెక్టర్ ని మనం స్టార్ తో రిప్రజెంట్ చేస్తాము. సో స్టార్ తో రిప్రజెంట్ చేస్తాము. దట్ మీన్స్ సో ఇట్ విల్ అప్లై టు ఆల్ ఎలిమెంట్స్. సో ఆల్ ఎలిమెంట్స్ అనేసి అప్లై అవుతుంది. మీరు ఎక్కడ కూడా మీరు యూనివర్సల్ సెలెక్టర్ మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ యూనివర్సల్ సెలెక్టర్. నెక్స్ట్ వన్ ఈస్ అట్రిబ్యూట్ సెలెక్టర్. సో అట్రిబ్యూట్ సెలెక్టర్ అంటే ఏంటంటే మనకు ఫార్మ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ ఫార్మ్ కంట్రోల్ స్టైల్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇన్పుట్ కంట్రోల్ తీసుకుంటున్నాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ హియర్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ ఇలా తీసుకున్నాను. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు అప్లై స్టైల్స్ టు ఇన్పుట్ కంట్రోల్. సో ఇక్కడ మీరు ఎంటర్ చేస్తున్నారు కదా, అది మనకు బ్లాక్ ఉంది. సో నౌ ఐ వాంట్ టు అప్లై దిస్ కలర్ అనమాట. ఇన్పుట్ కంట్రోల్స్ కదా, అది ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ అనేది ఫార్మ్ కంట్రోల్ కదా. సో ఫార్మ్ కంట్రోల్స్ లో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ ట్యాగ్ యూస్ చేసాము? ఇన్పుట్ అనమాట. సో ఇన్పుట్. సో ఇక్కడ టైప్ ఏముంది? టెక్స్ట్ కదా. సో ఈ టైప్ అనే దాన్ని మీరు ఇండెక్స్ బ్రేసెస్ లో మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో నౌ జస్ట్ గో త్రూ ద అవుట్పుట్ అండ్ రిఫ్రెష్ ఇట్. సో చూడండి, ఇలా మనకు అప్లై అవుతుంది. అదే ఒకవేళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్ కంట్రోల్ ఉందనుకోండి. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? సేమ్ దీన్ని ఇక్కడ రాసి టైప్ ఒకటే ఈమెయిల్ అని రాసుకోవచ్చు. దీన్ని ఇంకా షార్ట్ కట్ లో ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, కలర్ కోలన్ రెడ్, కలర్ కోలన్ రెడ్. ఇంకా దీన్ని ఎలా షార్ట్ కట్ లో రాస్తామంటే వీ కెన్ యూజ్ హియర్ గ్రూపింగ్ సెలెక్టర్ అనమాట. సో ఇక్కడ మీకు అట్రిబ్యూట్ అప్లై అవుతుంది, గ్రూపింగ్ రెండు అప్లై అవుతున్నాయి చూడండి. సో ఒకసారి చూడండి. ఓకే. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గ్రూపింగ్ సెలెక్టర్ అండ్ అట్రిబ్యూట్ సెలెక్టర్. ఇక్కడ రెండు కూడా అప్లై చేస్తున్నాను. గ్రూపింగ్ కామా ఉంది కదా, గ్రూపింగ్ అప్లై అయింది. అలానే అట్రిబ్యూట్ సెలెక్టర్.
సో ఒకవేళ మీకు టెక్స్ట్ ఏరియా ఉందనుకోండి, టెక్స్ట్ ఏరియా అలా మనకు ఏవైతే కావాలనుకుంటున్నామో వాటన్నిటి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ద సో అట్రిబ్యూట్ సెలెక్టర్. బేసిక్ గా అట్రిబ్యూట్ సెలెక్టర్ ఎందుకోసం యూస్ చేస్తున్నామంటే వీ కెన్ అప్లై స్టైల్స్ టు ఫార్మ్ ఎలిమెంట్స్. మనకు ఫామ్ లోపల ఏ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా మనం స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ద అట్రిబ్యూట్ సెలెక్టర్. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ చైల్డ్ సెలెక్టర్. సో ఈ చైల్డ్ సెలెక్టర్ అనేది ఎందుకోసం యూస్ చేస్తున్నామంటే సో వీ కెన్ అప్లై స్టైల్స్ టు చైల్డ్ ఎలిమెంట్ విత్ ఇన్ ద పేరెంట్. సో పేరెంట్ లోపల ఉండే చైల్డ్ కి మనం స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఏది ఎలా అనేది చూద్దాం. సో ఇక్కడ నేను అన్ఆర్డర్ లిస్ట్ తీసుకుంటున్నాను. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఏంటి? దెర్ ఇస్ నో ప్రాపర్ ఆర్డర్ ఇన్ ద లిస్ట్ ఐటమ్స్ కదా. సో ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను. దెన్ ఫైనలీ వీ హ్యావ్ టు క్లోజ్ ద యూఎల్. అండ్ అలా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ హియర్ వన్ ఓఎల్. సో ఇక్కడ యూఎల్ ఒకటి తీసుకున్నాను, అలానే ఓఎల్ కూడా ఒకటి తీసుకుంటున్నాను. నా ఇంటెన్షన్ ఏంటంటే సో ఎల్ఐకి స్టైల్స్ అప్లై అవ్వాలి. ఏ ఎల్ఐ కంటే యూఎల్ లోపు ఉండే ఎల్ఐకి అప్లై చేయాలి, ఓఎల్ లోపు ఉండే ఎల్ఐకి కాదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎల్ఐ అనమాట. సో ఒకసారి చెక్ చేద్దాము ఏమైంది. సో రెండింటికి అప్లై అయిపోయింది. నా ఇంటెన్షన్ ఏంటి? యూఎల్ లో ఉండే ఎల్ఐకి అప్లై అవ్వాలి కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే పేరెంట్ ని కూడా మీరు స్పెసిఫై చేయాలి. యూఎల్ అనేది పేరెంట్ స్పేస్ ఎల్ఐ అంటే చైల్డ్ అనమాట. నౌ వీ కెన్ అబ్జర్వ్. సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ అప్లై టు ద సో యూఎల్ ఓన్లీ, నాట్ ఫర్ ద ఓఎల్. సో దీన్నే మీరు ఈ స్పేస్ తో కాకుండా మీరు సో గ్రేటర్ దెన్ సింబల్ తో కూడా సో రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద అవుట్పుట్. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ద చైల్డ్ సెలెక్టర్. సో క్లియర్ రైట్? సో ఒకసారి రివైజ్ చేసుకుందాము ఏమేమి డిస్కస్ చేసాము. బై యూజింగ్ సిఎస్ఎస్ వీ కెన్ డెకరేట్ ద వెబ్ పేజ్. సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో కంప్లీట్ ఒక వెబ్ పేజ్ ని లుక్ అండ్ ఫీల్ తీసుకోవాలంటే కంపల్సరీ మనం సిఎస్ఎస్ యూజ్ చేయాలి. ఓకే, సో యూ కెన్ అబ్జర్వ్. సో సిఎస్ఎస్ సింటాక్స్ అనేది ఏంటంటే సెలెక్టర్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయి. అసలు సెలెక్టర్ అంటే ఏంటంటే బై యూజింగ్ సెలెక్టర్ వీ కెన్ అప్లై స్టైల్స్ టు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కి మీరు ఏదైనా స్టైల్స్ అప్లై చేయాలంటే త్రూ ద సెలెక్టర్స్ ఓన్లీ వీ కెన్ అప్లై. సో ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఈస్ క్లాస్ సెలెక్టర్. క్లాస్ సెలెక్టర్ ని మనం డాట్ ఆపరేటర్ ఇండికేట్ చేస్తాము. డాట్ ఏబిసి అండ్ కలర్ కోలన్ రెడ్ ఇలా అప్లై చేసుకుంటాం. కాలింగ్ వచ్చి ఇలా మనం కాల్ చేసుకుంటాము. సో ఐడి సెలెక్టర్ ని హ్యాష్ ఆపరేటర్ తో ఇండికేట్ చేస్తాము అండ్ వీ కెన్ కాల్ ఓన్లీ వన్ టైం అనమాట. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ డిసెండెంట్ ఏంటంటే సో డైరెక్ట్లీ వీ కెన్ అప్లై స్టైల్స్ టు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. మనం డైరెక్ట్ గా మన హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కి స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ డిసెండెంట్ సెలెక్టర్. డిసెండెంట్ మీరు అప్లై చేస్తున్నారంటే ఎక్కడ కానీ మీరు కాలింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా మనకు అప్లై అయిపోతుంటాయి. గ్రూపింగ్ సెలెక్టర్. సో గ్రూపింగ్ సెలెక్టర్ అన్నప్పుడు ఏమవుతుంది? సో మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ కి మీరు అట్ ఏ టైం ఒక స్టైల్స్ అప్లై చేయాలనుకోండి వీ కెన్ అప్లై అనమాట. రియల్ టైమ్ లో మనం ఇలా వాడుతుంటాం. అన్ని హెడింగ్ ట్యాగ్స్ అన్నిటికీ కూడా ఒకే ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేస్తుంటాము. సో ఇలా మనం వాడుకోవచ్చు. దెన్ సో యూనివర్సల్ సెలెక్టర్. సో వీ కెన్ రిప్రజెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టార్ ఆపరేటర్ అండ్ మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ కి స్టైల్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ యూనివర్సల్ సెలెక్టర్. నెక్స్ట్ అట్రిబ్యూట్ సెలెక్టర్. ఇది ఫార్మ్ కంట్రోల్స్ కోసం యూజ్ చేస్తాం అనేసి ఇంతకు ముందే డిస్కస్ చేసాము. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అనేది ప్లేస్ చేస్తాం, ఆటోమేటిక్లీ ఇట్ విల్ అప్లై స్టైల్స్ టు ద టెక్స్ట్ బాక్స్. చైల్డ్ సెలెక్టర్. సో చైల్డ్ సెలెక్టర్ అనేది వీ కెన్ అప్లై స్టైల్స్ టు చైల్డ్ ఎలిమెంట్ విత్ ఇన్ ద పేరెంట్ లోపల ఉండే చైల్డ్స్ కి మనం స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద సో టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. నెక్స్ట్ నాకు ఒక క్వశ్చన్ ఉందండి దీంట్లో. Yeah. ఇప్పుడు ఐడి సెలెక్టర్ ఓన్లీ వన్స్ కాల్ చేసుకోవచ్చు, బట్ క్లాస్ సెలెక్టర్ మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవచ్చు అన్నారు కదా. అంటే నాకు అర్థం కాలే, వన్స్ కాల్ చేసేది ఏంటి, మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసేది ఏంటి? ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి? మనకు ఒక హెడ్డింగే ఉంది కదా. సో Yeah. మల్టిపుల్ హెడ్డింగ్స్ ఏం లేవు కాబట్టి H1 ఒకే టైం ఉంది కాబట్టి దీనికి అప్లై చేసుకోవచ్చు ఐడి అనేది. ఓకే. సో ఇప్పుడు పారాగ్రాఫ్స్ మీకు ఎన్ని ఉన్నాయి? చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. ఈ పారాగ్రాఫ్స్ అన్నిటికీ కావాలి కాబట్టి క్లాస్ యూస్ చేసుకున్నారంటే సో మల్టిపుల్ పారాగ్రాఫ్స్ కి మీరు కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఒక పారాగ్రాఫ్ కి ఐడి ఇస్తే మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ కి ఐడి ఇవ్వలేమా? సేమ్ ఐడి ఇవ్వలేం, డిఫరెంట్ ఐడి ఇవ్వాలి. ఓకే, బట్ క్లాస్ సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు మల్టిపుల్ ఎలిమెంట్స్ కి. నేను ఎన్నిసార్లు నేర్చుకోవచ్చు. ఓకే ఓకే, క్లియర్, థాంక్స్. So that is about the selectors. Now we are going to discuss types of CSS. So CSS ni మనం ఎన్ని ways లో అప్లై చేయొచ్చు అంటే so we can apply CSS in 3 ways. One is internal CSS and inline CSS and external CSS.
సో వాట్ ఈస్ మీన్ బై ఇంటర్నల్ సిఎస్ఎస్? ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే వీ కెన్ అప్లై స్టైల్స్ టు HTML ఎలిమెంట్స్. HTML ఎలిమెంట్స్ కి స్టైల్స్ అప్లై చేస్తాము. సో హియర్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద స్టైల్స్ ఇన్ HTML పేజ్. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే వీ కెన్ రైట్ స్టైల్స్ ఇన్ HTML పేజ్. సో HTML పేజ్ లో మీరు స్టైల్స్ రాస్తున్నారు అంటే దాన్ని మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. సో స్టైల్స్ అంటే మనం స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాం కదా, సో దీన్ని అనమాట. ఓకే, విత్ ఇన్ ద HTML పేజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ స్టైల్స్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ సిఎస్ఎస్. మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే మీరు HTML పేజ్ లోపల మీరు స్టైల్స్ యూజ్ చేస్తారనుకోండి, దాన్ని మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. అలా కాకుండా మనకి ఇన్లైన్ సిఎస్ఎస్ ఉంటుంది. ఇది కూడా మీరు ఇంతకుముందు అప్లై చేసింది. ఇన్లైన్ సిఎస్ఎస్ అన్నప్పుడు డైరెక్ట్లీ మనం ట్యాగ్ రాస్తాం కదా స్టైల్ ఈక్వల్ అని, దీన్ని మీరు ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే వీ కెన్ అప్లై స్టైల్స్ టు డైరెక్ట్లీ ఫర్ ద HTML ఎలిమెంట్. మనం ట్యాగ్ లోపల స్టైల్స్ రాస్తాం కదా, దాన్ని మీరు ఇన్లైన్ అంటారు. సో నౌ యూ కెన్ అబ్జర్వ్. సో ఇక్కడ మనకు ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది అప్లై అవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద టూ థింగ్స్. సో వన్ ఈస్ ఇంటర్నల్ అండ్ ఇన్లైన్. సో క్లియర్ కదా? ఇంటర్నల్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద HTML పేజ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ స్టైల్స్ ఇస్ కాల్డ్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే విత్ ఇన్ ద HTML ట్యాగ్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ స్టైల్స్ ఇస్ కాల్డ్ ఇన్లైన్ సిఎస్ఎస్. అండ్ మనకి ఇలానే మనకు ఇంకొకటి కూడా ఉంటుంది, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. మీరు రియల్ టైమ్ లో యూజ్ చేసేది మొత్తం కూడా మనకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తాము. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ఎలా రాయాలి ఏంటి అది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ ఫైల్. సో ఈ ఫైల్ ని ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సో ఇక్కడ కంప్లీట్ మీకు కావాల్సిన సిఎస్ఎస్ మొత్తం అంటే క్లాస్ కానీ ఐడి కానీ ఏవైతే మీకు యూజ్ అవుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో డాట్ ఏబిసి అంటే ఒక క్లాస్ తీసుకున్నాను. సో ఎక్స్టర్నల్ కాబట్టి మీరు స్టైల్ ట్యాగ్ ఎక్కడ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ అయితే కానీ మీరు సో స్టైల్ అనేది యూజ్ చేస్తున్నారు కదా, ఇక్కడ మనం ఎక్కడ కానీ స్టైల్ ట్యాగ్ కాకుండా డైరెక్ట్ గా సెలెక్టర్స్ రాసేయచ్చు. సో ఫస్ట్ నేను ఈ ఫైల్ ని సో డాట్ సిఎస్ఎస్ కింద సేవ్ చేస్తున్నాను. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కదా, సో అందుకని ఇక్కడ ఏం చేస్తాను అంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఇచ్చాను. స్టైల్ అనేది ఫైల్ నేమ్, సిఎస్ఎస్ అనేది ఎక్స్టెన్షన్. మీరు ఫైల్ నేమ్ ఏదైనా నేర్చుకోవచ్చు, బట్ ఎక్స్టెన్షన్ అయితే మ్యాండేటరీ కదా. సో ఇప్పుడు కలర్ కోలన్ రెడ్ అనేసి ఇచ్చాను. అలానే ఇంకొక ఐడి తీసుకోవాలనుకున్నాను. సో XYZ. సో దెన్ సో వీ కెన్ రైట్ హియర్ కలర్ కోలన్ బ్లూ. ఓకే, దెన్ ఇంకొక క్లాస్ తీసుకోవాలనుకున్నాను PQR అనేసి. సో మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో ఆ నేమ్స్ తో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇవే తీసుకోవాలని రూల్ ఏమి ఉండదు, మన ఇష్టం వచ్చి తీసుకోవచ్చు. సో కలర్ కోలన్ ఎల్లో అనేది తీస్తున్నాను. నా సో ఇక్కడ మనం దీన్ని సేవ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇలా తీసేసుకున్నాము. ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మీరు గ్రూపింగ్ తీసుకోవచ్చు, ఎన్నైనా రాసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో నౌ ఐ హ్యావ్ టు కాల్ దిస్ ఫైల్. ఫస్ట్ ఈ ఫైల్ ని మనము HTML పేజ్ లో కాల్ చేసుకోవాలి. సో దాన్ని ఎలా కాల్ చేస్తున్నామంటే, సో యూ కెన్ అబ్జర్వ్ లింక్ ట్యాగ్, లింక్ రిలేషన్, REL అంటాము, దీన్ని రిలేషన్ అంటాము. స్టైల్ షీట్ రిలేషన్ ఏంటంటే స్టైల్ షీట్, దీంతో ఎటువంటి చేంజ్ ఉండదు, ఈ వాల్యూ అలానే ఉంటుంది. లింక్ రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్, దెన్ HREF హైపర్ లింక్ రెఫరెన్స్ ఈక్వల్ టు సో ఏదైతే మీరు పాత్ వేరే పేజ్ నుంచి తెచ్చుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్ అనమాట, స్టైల్ డాట్ సిఎస్ఎస్. సో ఇప్పుడు ఏమైందంటే జస్ట్ ఆ ఫైల్ ని కాల్ చేసాము, ఆ ఫైల్లో ఉండే సెలెక్టార్స్ కాదు. ఇప్పుడు ఏమైందంటే ఆ సెలెక్టార్స్ అన్ని కూడా ఈ పేజ్ లోకి వచ్చాయి. సో ఇప్పుడు మనం కాల్ చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి మన దగ్గర? సో క్లాస్ ఈక్వల్ టు ABC అండ్ ఐడి వచ్చి మన దగ్గర ఇంకోటి ఏముంది, ఈ హెడ్డింగ్ అప్లై చేస్తున్నాను ఐడి అనేది. సో ఐడి ఈక్వల్ టు సో PQR XYZ అనుకుంటాను. సో XYZ. దెన్ సో ఒక పారాగ్రాఫ్ కి ఏం చేస్తున్నా అంటే క్లాస్ ఈక్వల్ టు ఏంటా క్లాస్, సో PQR అనే క్లాస్ ని యూస్ చేస్తున్నాను. సో ఒకే టైం కాల్ చేశాను, మీరు మల్టిపుల్ టైమ్స్ కూడా కాల్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అనమాట. సో ఒకసారి చూద్దాం. సో ఇది చూడండి. సో ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ అంటే ఏ క్లాస్? క్లాస్ ఈక్వల్ టు ABC. ABC అనే క్లాస్ లో మనకు రెడ్ కలర్ ఇచ్చాము. అండ్ ఈ ఐడి ఎక్కడైతే మీరు కాల్ చేశారు XYZ అనేది బ్లూ ఉండాలి. సో XYZ అనేది నేను సెకండ్ హెడ్డింగ్ కి కాల్ చేశాను, బ్లూ వచ్చి చూడండి. అండ్ ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ కి PQR అనే క్లాస్ కాల్ చేశాను, PQR అనేది ఎల్లో ఉంది. సో రిమైనింగ్ పారాగ్రాఫ్స్ అన్ని కూడా నాకు ఏంటంటే సో సంథింగ్ లైక్ డిఫరెంట్ కలర్, నాకు ఏదైనా వేరే కలర్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేశానంటే డైరెక్ట్ గా డిసెండెంట్ రాస్తున్నాను. డిసెండెంట్ సెలెక్టర్ రాసేసి సో డైరెక్ట్లీ వీ కెన్ రైట్ కలర్ కోలన్ బ్లూ అని ఇచ్చాను. సో పారాగ్రాఫ్స్ అన్ని కూడా నాకు బ్లూ కలర్ కావాలి. సో ఎక్సెప్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్, ఎందుకంటే ఫస్ట్ పారాగ్రాఫ్ కి మనం క్లాస్ వేరే క్లాస్ కాల్ చేసాం కదా, సో కాబట్టి ఆ క్లాస్ అప్లై అయింది. రిమైనింగ్ అన్ని కూడా బ్లూ వచ్చాయి అనమాట. సో ఇలా రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని మెయింటైన్ చేయాలి. సో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్? ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ డిక్రీజ్ ద లోడింగ్ టైం. సో లోడింగ్ టైం ని మనం డిక్రీజ్ చేయొచ్చు. అది ఎలా చేస్తామంటే మనకు
సో వెబ్సైట్ లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కదా, అన్ని పేజెస్ సంబంధించిన సిఎస్ఎస్ ఒకే చోట రాస్తాము, వాటినే రిపీటెడ్ గా రీయూజ్ చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు బ్లూ ఎక్కడ కావాలన్నా కూడా మీరు ఏం చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెడ్ ఎక్కడ కావాలన్నా ఏబిసి క్లాస్ కాల్ చేసుకోవచ్చు, బ్లూ ఎక్కడ కావాలన్నా ఎక్స్వైజీ అనేది కాల్ చేస్తాం, ఎల్లో ఎక్కడ కావాలన్నా పీక్యూఆర్ కాల్ చేసుకోవచ్చు. అలా మనకు సో రిపీటేషన్ అన్నమాట, అంటే రీయూజబిలిటీ ఎక్కువ ఉంటది. సో రీయూజబిలిటీ ఎక్కువ ఉంటది కాబట్టి మన కోడ్ అనేది సో తక్కువ శాతం రాస్తాం కాబట్టి మనకి ఏంటంటే వెబ్ పేజ్ అనేది ఫాస్ట్ గా లోడ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వెబ్సైట్ లో కూడా మనకు మీరు ఇంటర్నల్ కానీ లేదా ఇన్లైన్ కానీ రాస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ తీసుకుందాము. ఇక నేను wavy.co.in అని ఒక వెబ్సైట్ తీసుకున్నాను. ఈ వెబ్సైట్ లో మీరు ఫుల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే సో హెడర్ పార్ట్ కామన్, ఫుటర్ పార్ట్ కామన్. ప్రతి పేజ్ లో కూడా హెడర్ ఫుటర్ కామన్ గా వస్తుంటది కదా. మీరు ఇంటర్నల్ కానీ లేదంటే ఇన్లైన్ కానీ యూజ్ చేశారనుకోండి, ప్రతి పేజ్ లో కూడా ఇది మీరు రిపీటెడ్ గా యూజ్ చేస్తూనే ఉండాలి కదా. సో అలా కాకుండా నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ సో వన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. నేను ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసుకొని రిపీటెడ్ గా నాకు ఏవైతే కావాలనుకుంటున్నానో వాటన్నిటిని కూడా నేను రీయూజ్ చేసుకోవచ్చు కదా. సో దాన్ని మీరు ఏమంటామంటే సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటారు. సో ఇంటర్వ్యూలో కూడా మనకు అడిగే ఛాన్సెస్ ఉంటుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్? సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వల్ల యూజ్ ఏంటంటే వీ కెన్ డిక్రీజ్ ద లోడింగ్ టైం. లోడింగ్ టైం మీరు ఎలా డిక్రీజ్ చేస్తారు అని అడిగినప్పుడు ఏంటంటే సో వీ హ్యావ్ మల్టిపుల్ క్లాసెస్ ఇన్ వన్ ఫైల్. సో మల్టిపుల్ క్లాసెసే కాదు, మల్టిపుల్ సెలెక్టర్స్ అని చెప్పొచ్చు అనమాట. సో మనకు మల్టిపుల్ సెలెక్టర్స్ అన్ని కూడా ఒక ఫైల్లో రాస్తాం కాబట్టి మనం రీయూజ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెలెక్టర్స్. దట్ ఈస్ మెయిన్లీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది సో మనకు యూజ్ అయ్యేది ఇలా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తారు చూడండి. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద హెచ్టిఎంఎల్ పేజ్. మీరు హెచ్టిఎంఎల్ పేజ్ లో స్టైల్స్ రాసారంటే దాన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాము. అలానే ఇన్లైన్ అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపల మీరు స్టైల్స్ రాసేదాన్ని ఇన్లైన్ అంటాము. అలానే మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఉంటుంది. సో మీరు స్టైల్స్ అన్ని ఒక సపరేట్ ఫైల్లో రాసుకుంటారు. వాటిని సో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అంటే డాట్ సిఎస్ఎస్ కింద సేవ్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్ ట్యాగ్ వీ కెన్ కాల్ అనమాట. సో లింక్ రిలేషన్ ఈక్వల్ టు స్టైల్ షీట్, హెచ్ఆర్ ఈక్వల్ ఫైల్ పాత్. సో ఇలా మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని మన వెబ్ పేజ్ లోకి కాల్ చేసుకున్న తర్వాత దాంతో ఏవైతే సెలెక్టర్స్ ఉన్నాయో ఆ సెలెక్టర్స్ ని మీరు డిపెండ్స్ మీరు ఎలా అయితే కావాలనుకున్నామో అలా మనం అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. సో క్లియర్ రైట్? సో మీరు రియల్ టైంలో కంపల్సరీ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఇంటర్నల్ కి ఇన్లైన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్ లో క్లయింట్ మీకు చేంజెస్ ఏదైనా చెప్పాడు అనుకోండి, మీరు ఇన్లైన్ రాస్తే ఏమవుతుంది, ప్రతి పేజ్ లో ఇంటర్నల్ రాసినా ఇన్లైన్ రాసినా ప్రతి పేజ్ లో మీరు చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే నేను ఎక్స్టర్నల్ రాశాను అనుకోండి, సో ఈ క్లాస్ లో చేంజ్ చేసి దీన్ని సేవ్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ క్లాస్ ని ఆ పేజ్లలో కాల్ చేస్తుంటాం కాబట్టి ఆటోమేటికలీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ కదా. సో అందుకని మీరు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కి మోర్ ప్రయారిటీ అనేది ఇవ్వాలన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద types of CSS. Next concept is CSS comments. So మనకి HTML లో కూడా కమెంట్స్ చూసాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమెంట్? ఇట్ వోంట్ అఫెక్ట్ ద అవుట్పుట్. సో మనకు అవుట్పుట్ లోకి సో అఫెక్ట్ అవ్వదని చెప్పుకున్నాము. అలానే మనకు సో డెవలపర్ అండర్స్టాండింగ్ పాయింట్ కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు 2 టైప్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ ద సింగిల్ లైన్ కమెంట్ అండ్ వీ హ్యావ్ ద మల్టీ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ కి మల్టీ లైన్ కి మీరు స్లాష్ స్టార్ అండ్ ఎండ్ విత్ స్టార్ స్లాష్ యూజ్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్లీ ఇట్ షుడ్ బి కమెంటెడ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఏబిసి క్లాస్ మీరు కాల్ చేసినా కూడా మీకు రెడ్ అనేది మీకు రాదు. సో ఫస్ట్ చూడండి, రిఫ్రెష్ చేస్తాను, బ్లాక్ వచ్చింది. ఎందుకంటే ఆ ప్రాపర్టీని మనం కమెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మీరు కమెంట్ చేస్తారో ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్ కదా. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమెంట్స్. సో ఇక్కడ మీరు కమెంట్స్ లోపల ఒకే ప్రాపర్టీ రాస్తారంటే దాన్ని సింగిల్ లైన్ కమెంట్ అని, లేదంటే మీరు మల్టిపుల్ ప్రాపర్టీస్ రాస్తే మల్టీ లైన్ కమెంట్ అనేసి మనం ప్లేస్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద కమెంట్స్ ఇన్ సిఎస్ఎస్. అండ్ సో సిఎస్ఎస్ అనేది కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు నేను కలర్ అనేది స్మాల్ యూస్ చేసుకోవచ్చు, క్యాపిటల్ కూడా యూస్ చేసుకోవచ్చు, రెండు కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ రియల్ టైంలో మీరు ఏం చేస్తారంటే ఆల్వేస్ వీ కెన్ ప్రిఫర్ స్మాల్ లెటర్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ వైట్ స్పేస్ ఇన్సెన్సిటివ్. సో ఇక్కడ నేను స్పేసెస్ ఇచ్చాను. నౌ జస్ట్ గో త్రూ ద అవుట్పుట్ అండ్ రిఫ్రెష్ ఇట్. సో ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూట్ ద ప్రాపర్టీ. ఇట్ వోంట్ కన్సిడర్ ఎనీ ఎంటీ స్పేసెస్. సో ఎంటీ స్పేసెస్ ని కన్సిడర్ చేసుకోదు. అలానే ఇది వైట్ కన్సిడర్ చేసుకోదు కాబట్టి దీన్ని మనం వైట్ స్పేస్ ఇన్సెన్సిటివ్ అంటాము. అలానే ఇట్ ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్, అంటే మీరు స్మాల్ లెటర్స్ కానీ అలానే క్యాపిటల్ లెటర్స్ కానీ రెండు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఎగ్జిక్యూట్. సో దిస్ ఈస్ అబౌట్ ద CSS comments. And at the same time, so CSS అనేది కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ అండ్ వైట్ స్పేస్ ఇన్సెన్సిటివ్.
నెక్స్ట్ కాన్సెప్ట్ సిఎస్ఎస్ మెజర్మెంట్ యూనిట్స్. సో ఇంతవరకు మనం ఏం చేస్తున్నామంటే HTML లో మనం విడ్త్స్ కానీ హైట్స్ కానీ అలాంటివన్నీ కూడా మనం పర్సంటేజెస్ ఇచ్చాము అండ్ పిఎక్స్ ఇచ్చాం కదా. సో ఇలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే వీ కెన్ యూస్ సెంటీమీటర్స్. ఇక్కడ మనం సెంటీమీటర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైమ్ లో మనం ఎక్కడ కూడా సెంటీమీటర్స్ వాడం. అండ్ ఈఎం అంటే ఏంటంటే ఎంఫెమరల్ యూనిట్ అంటాం. సో 1 ఈఎం వచ్చి మీకు 16 పిఎక్స్ కి ఈక్వల్ అవుతుంది. మీరు 16 పిఎక్స్ బదులు మీరు ఏం చేయొచ్చు 1 ఈఎం అని ఇవ్వచ్చు. సో అలానే మీకు ఆర్ఈఎం అని కూడా అనొచ్చు. ఆర్ఈఎం అన్నా కూడా రూట్ ఎంఫెమరల్ యూనిట్ దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 16 పిఎక్స్. మీరు ఎక్కడైనా మీకు 16 పిఎక్స్ కావాలనుకున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వన్ వీ కెన్ యూస్ 1 ఈఎం. సో అలానే మీరు 1.5 ఈఎం అనేసి, సో 0.5 ఈఎంని ఏదైతే మీకు కావాలనుకుంటున్నామో వీ కెన్ అప్లై. సో పర్సంటేజెస్ పిఎక్స్‌తో పాటు మీరు ఈఎంస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈఎం అంటే ఎంఫెమరల్ యూనిట్. 1 ఈఎం అనేది 16 పిఎక్స్‌కి ఈక్వల్ అవుతది. ఆర్ఈఎం అంటే రూట్ ఎంఫెమరల్ యూనిట్ విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 16 పిఎక్స్. అంటే మీరు ఇవి రెండిటితో పాటుగా ఇది కూడా మనం రియల్ టైమ్‌లో సో ఈఎంస్ కానీ, ఆర్ఈఎంస్ కానీ అప్లై చేసుకోవచ్చు. సెంటీమీటర్స్ ఎక్కడ కూడా మనం వాడము. సో రేర్ కేసెస్‌లో ఏదైనా ఇంకా ఎవరైనా ఆల్రెడీ యూజ్ చేస్తుంటే చెప్పలేం గానీ, మనం డెవలప్ చేసేటప్పుడైతే మన సెంటిమెంట్స్ అనేది ఎక్కడ కూడా మనం యూజ్ చేయమనమాట రియల్ టైమ్‌లో. సో దిస్ ఈస్ అబౌట్ ద మెజర్‌మెంట్ యూనిట్స్. అంటే మీరు సో ఇప్పుడు ఒక ఫాంట్ సైజ్ ఉందనుకోండి. ఫాంట్ సైజ్ 16 పీఎక్స్ కావాలంటే నేను డైరెక్ట్‌గా ఈఎం అని ఇవ్వచ్చు. సో ఒకవేళ నాకు 16 కాకుండా 20 కావాలంటే 1.5 ఈఎం అని అప్లై చేసుకోవచ్చు. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్‌గా రియల్ టైమ్‌లో యూజ్ చేస్తుంటాం. సో దిస్ ఈస్ అబౌట్ ద ఓవర్‌వ్యూ ఆఫ్ ది సిఎస్ఎస్. ఇంతవరకు మనం ఏంటంటే జస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఓవర్‌వ్యూ అనేది చూడడం జరిగింది. సో ఇప్పుడు ఒరిజినల్ ప్రాపర్టీస్ అంటే మెయిన్ సిఎస్ఎస్ అనేది అంటే ప్రాపర్టీస్ ఏవేవి ఉంటాయి. ఇంతవరకు ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నాము కలర్ అనే ఒక ప్రాపర్టీనే చూస్తున్నాం. అలా కాకుండా ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వన్ ఈస్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీస్. అంటే మీరు బ్యాక్‌గ్రౌండ్స్ ఏదైనా అప్లై చేయాలనుకోండి. అవి ఎలా అప్లై చేస్తాము ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నా అంటే ఇంటర్నల్ యూజ్ చేస్తున్నాను. ఓకే. బట్ మీరు రియల్ టైమ్‌లో ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ యూజ్ చేసుకోండి. సో ఎక్స్టర్నల్ అన్నప్పుడు ఏం చేస్తారు ఒక క్లాస్ తీసుకుంటారు. లేదా ఒక డిసినెంట్ ఏదో ఒకటి తీసుకొని దాన్ని మనం కాల్ చేసుకుంటూ ఉంటారు. సో బట్ ఏంటంటే ఇక్కడ నేను ప్రతిసారి ఎక్స్టర్నల్‌లో నేను ఒక క్లాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కాల్ చేయాలి కదా. సో ఆ టైమ్ టేకింగ్ ప్రాసెస్ వల్ల నేను ఏం చేస్తుంటే సో వి కెన్ యూజ్ సో ఇంటర్నల్ యూజ్ చేస్తున్నాను. మీరైతే ఎక్స్టర్నల్ యూజ్ చేసుకోండి. రియల్ టైమ్‌లో మనం ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఎక్స్టర్నలే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఇంటర్నల్ ఇన్‌లైన్ అనేది తక్కువ ఇవ్వాలి. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు టేక్ వన్ డివ్. సో ఈ డివ్ లోపల ఏం చేస్తున్నా అంటే నేను మల్టిపుల్ పారాగ్రాఫ్ ఆఫ్ కంటెంట్స్‌ని తీసుకుంటున్నాను. సో ఒక హెడ్డింగ్ ఉంది. అలానే నేను మల్టిపుల్ పారాగ్రాఫ్స్ తీసుకున్నాను. సో నౌ ఐ హావ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్. సో నేను రన్ చేసినప్పుడు ఇలా ఉంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఐ వాంట్ టు అప్లై బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఈ డివ్‌కి అప్లై చేయాలి. డివ్ క్లాస్ ఈక్వల్ టు ఏబీసీ. ఈ ఏబీసీ అనే క్లాస్‌లో నేను ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్‌లీ ఐ గోయింగ్ టు అప్లై బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ మీరు ఇవ్వచ్చు. సో ఇది డివ్స్‌లో నేను ఆల్రెడీ అప్లై చేశాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది సీఎస్ఎస్ ప్రాపర్టీని అక్కడ మీకు చెప్పాను. సో ఇక్కడ మనం అప్లై చేస్తున్నాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కోలన్ సో యెల్లో అని ఇచ్చాము. ఆటోమేటికల్లీ ఇట్ విల్ అప్లైస్. దట్ ఈస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఇలా కాకుండా మీకు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ కోలన్ యూఆర్ఎల్ ఆఫ్ ఇమేజ్ పాత్. మన దగ్గర ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్‌ని మనం అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 123.jpg అని ఇచ్చాను. సో నౌ ఇట్ ఈస్ అప్లైడ్. ఇలా మనకు అప్లై అయింది. అదే ఒకవేళ మనకు ఏదైనా స్మాల్ ఇమేజ్ ఏదైనా ఉందేమో చూద్దాం. సో స్మాల్ ఇమేజ్ అప్లై చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ 3 అనే ఒక ఇమేజ్ ఉంది. లేదా చెక్ అనే ఒక ఇమేజ్ ఉంది కదా. ఈ చెక్ అనే ఇమేజ్‌ని అప్లై చేద్దాం. నౌ ఐ యామ్ గోయింగ్ టు అప్లై హియర్ చెక్. చెక్ డాట్ పీఎన్జీ. సో ఫార్మాట్ మనకు పీఎన్జీలో ఉంది. నేను పీఎన్జీ అప్లై చేస్తున్నాను. వాట్ హ్యాపెండ్ యూ కెన్ అబ్జర్వ్. సో ఇక్కడ ఏమైంది మీకు ఆ ఇమేజ్ సైజ్ అనేది చాలా చిన్నది. దానివల్ల మనకు ఆ ఇమేజ్ అనేది రిపీట్ అవుతూ వచ్చేసింది. సో నౌ ఇన్ కేస్ మీకు ఒకవేళ రిపీట్ వద్దు అనుకున్నారనుకోండి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీ కెన్ డూ బ్యాక్‌గ్రౌండ్ రిపీట్. సో బేసిక్‌గా అది రిపీట్ ఉంటది. మీకు వద్దు అనుకుంటే నో రిపీట్. సో అంటే ఓన్లీ వన్ టైమ్. సో ఒకేసారి వచ్చింది చూడండి. సో అలా కాకుండా మీకు సో రిపీట్ ఎక్స్. రిపీట్ ఎక్స్ అంటే ఏంటంటే హారిజాంటల్‌గా రిపీట్ అవ్వాలి. సో చూడండి హారిజాంటల్‌గా రిపీట్ అయింది. అలానే మీరు రిపీట్ వై. సో అంటే వర్టికల్‌గా రిపీట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. మనకు బ్యాక్‌గ్రౌండ్ రిపీట్ అనే ప్రాపర్టీ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు అప్లై చేసే ఇమేజ్ అనేది చిన్న ఇమేజ్ అయినప్పుడు సో అది మనకు రిపీట్ అవుతూ వస్తుంది. సో
బ్యాక్గ్రౌండ్ రిపీట్ లో రిపీట్, నో రిపీట్, రిపీట్ ఎక్స్, రిపీట్ వై ఇలా ఉంటాయి అనమాట. సో ఇలా వచ్చింది. సో దీన్ని నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను రైట్ సైడ్ కి మూవ్ చేయాలనుకోండి. సో ఎలా మూవ్ చేయొచ్చు అంటే వీ కెన్ యూస్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. సో ఇక్కడ మీరు టాప్ రైట్ అంటే నాకు రైట్ సైడ్ లోకి మూవ్ అయిపోవాలి. సో చూడండి రైట్ సైడ్ కి మూవ్ అయిపోయింది. అలా కాకుండా నాకు సో నేను లెఫ్ట్ నుంచే కొన్ని వాల్యూస్ ఇస్తాను. సో టాప్ నుంచి అండ్ సో లెఫ్ట్ నుంచి నేను ఇక్కడ వాల్యూస్ ఇచ్చాను. సో ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి. సో 100 px ఫ్రమ్ ద లెఫ్ట్, టాప్ నుంచి 50 px తో మనకు డిస్ప్లే అవ్వడం జరిగింది. దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ సో పొజిషన్. సో మీరు టాప్ లెఫ్ట్ కానీ టాప్ లెఫ్ట్, టాప్ రైట్ కానీ టాప్ రైట్, లేదంటే మీరు కోఆర్డినేట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వాల్యూ లెఫ్ట్ నుంచి, సెకండ్ వాల్యూ టాప్ నుంచి కౌంట్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా మనకు అప్లై అవుతుంది. దెన్ వీ హ్యావ్ ద బ్యాక్గ్రౌండ్ సైజ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సైజ్ చాలా తక్కువ ఉంది. దీన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే వీ కెన్ ఇంక్రీజ్. ఫర్ ఎగ్జాంపుల్ 200 px అని ఇచ్చాను. సో ఇమేజ్ ఇంక్రీజ్ అయింది చూడండి. సో అదే మీకు మొత్తానికి కావాలనుకోండి వీ కెన్ యూస్ 100%, లేదంటే కవర్ అనేసి ఇవ్వచ్చు. సో కవర్ అన్న 100% అన్న మీకు మొత్తానికి అప్లై అయిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ 100% వీ కెన్ ఆల్సో యూస్ కవర్. కవర్ అని ఇచ్చినా కూడా మనకు అప్లై అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ నేను స్క్రాల్ చేసే కొద్ది చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మనకు మూవ్ అయిపోతుంది. అలా కాకుండా నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఓన్లీ కంటెంట్ అనేది మూవ్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీ కెన్ యూస్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. సో ఫిక్స్డ్ అనమాట. ఎప్పుడైతే మీరు ఫిక్స్డ్ అని ఇస్తారో సో నౌ వీ కెన్ అబ్జర్వ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అలానే ఉండిపోయింది. ఓన్లీ కంటెంట్ షుడ్ బి స్క్రాలబుల్. సో ఇలా కూడా మనం అప్లై చేసుకోవచ్చు రియల్ టైమ్ సినారీలో. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. సో బేసిక్ గా మీకు స్క్రాల్ ఉంటుంది, అందుకే అది మనకు స్క్రాల్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకు ఫిక్స్డ్ ఇచ్చారనుకోండి అది ఆటోమేటిక్ గా స్టిక్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. సో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అని అన్ని ఒకేసారి అప్లై చేయాలని రూల్ ఏం లేదు. మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అవి అప్లై చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి? సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. సో మీరు తీసుకునే ఇమేజ్ అనేది బ్యానర్ ఇమేజెస్ గా అంటే ఫుల్ ఇమేజెస్ గా ఉన్నాయనుకోండి సో అది రిపీట్ అవ్వదు, మామూలుగా కరెక్ట్ గా మనకు ఫిక్స్ అయిపోతుంది. చిన్న ఇమేజ్ అయిపోతే ఏమవుతుందంటే సో వీ హ్యావ్ ద హియర్ వాల్యూస్ రిపీట్ అనమాట. అలానే మీకు సో రిపీట్ ఎక్స్ అంటే హారిజాంటల్ గా రిపీట్ అవుతుంది. అలానే సో రిపీట్ వై వర్టికల్ గా రిపీట్ అవుతుంటది. సో బ్యాక్గ్రౌండ్ పొజిషన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. దెన్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. సో దీస్ ఆర్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్. సో క్లియర్ రైట్? సో నెక్స్ట్ కాన్సెప్ట్ Yes, ఈస్ sir. సార్ ఇది ఒకవేళ హెడర్ ట్యాగ్ ఫిక్స్ అవ్వాలంటే దానికి పొజిషన్ ఫిక్స్డ్ అని ఉంటుంది యాక్చువల్ గా. సో బై యూజింగ్ పొజిషన్ ఫిక్స్డ్ అనమాట. సో ఇది బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఇది. అలా కాకుండా మనకు సిఎస్ఎస్ పొజిషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంతో మనకు పొజిషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. బై యూజింగ్ పొజిషన్ ఫిక్స్డ్ ఇలా రాస్తాము. దీని గురించి తర్వాత మనం డిస్కస్ చేస్తాం. ఇది సిఎస్ఎస్ లోనే వస్తుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ థింగ్స్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ అబౌట్ ఫాంట్స్. సో మనం నార్మల్ గా HTML ఫైల్లో చెప్పాను ఫాంట్ ట్యాగ్ రిమూవ్ చేసేసాడు అనేసి. అలాంటప్పుడు మనం ఏదైనా ఫాంట్స్ ఏదైనా అప్లై చేయాలనుకోండి ఎలా అప్లై చేస్తున్నామంటే ఫస్ట్ వన్ ఈజ్ ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అనేది మీకు ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.5 EM అని ఇచ్చాను అంటే ఎంత? సో 20 px ఈక్వల్ అనమాట. సో జస్ట్ రిఫ్రెష్ ఇట్. సో సైజ్ అనేది మీకు చూడండి ఇంక్రీజ్ అయింది ఫాంట్ సైజ్ అనేసి. సో దెన్ వీ హ్యావ్ ద ఫాంట్ ఫ్యామిలీ. సో ఫాంట్ ఫ్యామిలీ ఏది కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ అని ఇచ్చాను. నౌ యూ కెన్ అబ్జర్వ్. సో ఏరియల్ ఫాంట్ అని అప్లై అయింది అనమాట. సో అలానే ఒకవేళ మీకు ఏదైనా డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ కావాలంటే ఆ డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీస్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ ఫాంట్ వెయిట్. సో అంటే మనకు బోల్డ్ ఉంది కదా, ఆ బోల్డ్ బదులు మీరు ఫాంట్ వెయిట్ బోల్డ్ అని రాసుకోవచ్చు. అంటే బీ ట్యాగ్ బదులు స్ట్రాంగ్ ట్యాగ్ బదులు. సో నౌ యూ కెన్ అబ్జర్వ్ ఫాంట్ వెయిట్. సో చూడండి మనకు మొత్తం కూడా బోల్డ్ లో వచ్చేసింది అనమాట. సో మీరు ఇక్కడ బోల్డ్ బదులు మీరు బోల్డర్, లైటర్ అలానే మనకు 100 మల్టిపుల్స్ ఉంటాయి అనమాట. లైక్ 900 వరకు 100, 200, 300 అలా మనం 900 వరకు మనం 100 మల్టిపుల్స్ ఇచ్చుకోవచ్చు. రియల్ టైమ్ లో మనం ఏం చేస్తాం? సో వీ కెన్ యూస్ బోల్డ్ కాకుండా బోల్డర్, లైటర్ ఉన్నాయి కదా అవి ఎక్కడ వాడము. సో 100 మల్టిపుల్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అప్ టు 900 అనమాట. సో ఇప్పుడు చూడండి దేర్ ఇస్ నో చేంజ్ అనమాట. అంటే బోల్డ్ అనేది 700 కి ఈక్వల్ ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు ఒకవేళ మీరు 800 ఇస్తే దీనికన్నా కొంచెం థిక్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనికన్నా కొంచెం తక్కువ కావాలంటే 600, 500 అలా ఇచ్చారనుకోండి. సో దీనికన్నా కొంచెం చేంజెస్ అనేది జరుగుతుంటాయి. సో దట్ ఈస్ అబౌట్ ఫాంట్ వెయిట్. సో నెక్స్ట్ వన్ ఈస్, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొత్తం కూడా ఇటాలిక్ లో ఉండాలనుకోండి. సో వీ కెన్ యూస్ ఫాంట్ స్టైల్ ఇటాలిక్. సో ఇప్పుడు చూడండి మొత్తం కూడా మీకు ఇటాలిక్ లోకి సో కన్వర్ట్ అయింది అనమాట. సో ఎంటైర్ పేజ్ మొత్తం కూడా కన్వర్ట్ అయిపోయింది. సో దెన్ ఫాంట్ వేరియంట్. సో ఈ ఫాంట్ వేరియంట్ అంటే ఏంటంటే మొత్తం కూడా నాకు క్యాపిటల్ లెటర్స్ లో కావాలి, బట్ ఏంటంటే స్మాల్ క్యాప్స్. అంటే మీనింగ్ ఏంటంటే ఫాంట్ సైజ్ ని రెడ్యూస్ చేస్తారు చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిఎస్ఎస్ అనేది మీకు కొంచెం పెద్దగా ఉంది, అలానే యు అనేది కొంచెం పెద్దగా ఉంది.